ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతి స్థితిపలయ బ్రహ్మ హరి హరాయ గుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 సో. ఓం కొండదేవత శంభో శంకర, వనదేవత సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి వనదేవత శంభో శంకర. జై కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి ఫలితాలలో ఆదాయము ఖర్చు ఎలా ఉందనేది మనం తెలుసుకోబోతున్నాం. ఆదాయంలో చూసుకుంటే 2, ఖర్చులో చూస్తే 8%, రాజపూజిత 7, అవమానాలు 3. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఈ ఊ ఏ అనగా కృతికా నక్షత్రం, ఓ వా నీ ఊ అంటే ఈ నామకాలు పేర్లు. రోహిణి నక్షత్రం, వే ఓ అంటే వే అంటే వెంకటేశ్వర. అలాగా వాళ్ళ పేరు బలంలో చూసుకుంటే ఈ వస్తుంది. వే ఓ అనగా మృగశిర నక్షత్రం 1-2 పాదములు. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆలోచనలు, తెలివితేటలు, విద్య, ఆలోచన చాలా వరకు బాగుంటాయి. మనస్తత్వం కూడా చాలా వరకు బాగుంటుంది. మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా ఏ పని చేసినా కూడా కొన్ని పనులు చేతికాటికి రావటం, చేజారిపోవటం అలాంటిది చాలా వరకు కనబడుతుంది. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళు పడే బాధ, వీళ్ళు పడే వేదన తొలగిపోయే రోజులు దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు వీళ్ళకి శుక్రదశ ప్రారంభం అవుతుంది. ఆ శుక్రదశ నుంచి లక్ష్మీ కటాక్షం అనేది ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కానీ వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి ఏమి కాదులే అని ఎవరు చెప్పింది వాళ్ళది మైండ్లో పెట్టుకొని నడిచారనుకోండి, చాలా ప్రమాదంలో పడతారు. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేస్తాం అనుకున్నా కూడా మీరు చేయాల్సిన పూజా కార్యక్రమం ఫస్ట్ గోమాత. గోమాత అంటే చాలా మనకి ప్రపంచంలో ఉండాల్సిన దేవుళ్ళు అన్నీ కలిస్తేనే గోమాత. ఆ గోమాతలోనే ఉంటారు. మొత్తం ప్రపంచంలో ఎన్ని దేవుళ్ళు ఉన్నారో ఆ దేవుళ్ళన్నీ కలిపితేనే ఆ గోమాత రూపంలో ఉంటారు. కాబట్టి చాలామందికి చాలా విధానాలుగా కొంచెం తెలియక కొన్ని విధానాలుగా కొన్ని ఇబ్బంది పాలు పడుతుంటారన్నమాట. కాబట్టి మీరు ఫస్ట్లో చేయాల్సింది గోమాత పూజా కార్యక్రమం చేయాలి. ఆ పూజా కార్యక్రమం చేయాలంటే మీరు ఎక్కడో పోయి చేయాల్సిన పనేం లేదు. మనకు దగ్గరలో ఉండాల్సిన గోశాల దగ్గరికి వెళ్ళి ఆ గోమాత ఏమి తింటుందో అది అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ కొన్ని సంబంధించిన కొన్ని గడ్డి కానీ అవి తినే ఐటమ్స్లు ఏమేమి తింటాయో ఆ ఐటమ్స్లన్నీ అక్కడ పెడతారు. వాళ్ళు ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే భక్తులు వస్తారు కదా, ఆ భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏది కావాలో ఇది తీసి వాళ్ళు అమ్ముతుంటారు అక్కడ. కాబట్టి మీరు వెళ్ళి ఆ గోమాతకి మీ చేతుకుంట అక్కడ పిండి ఇస్తారన్నమాట. ఆ పిండిని కలిపి నీళ్ళలో కొంచెం కలిపి ముద్దలు చేసేసి మామూలుగా ఆ గోమాతకి తినిపియాలి. ఆ గోమాతకు తినిపించిన తర్వాత పసుపు కుంకుమ గోమాతకి వేసేసి నమస్కారం చేసుకొని మీ కార్యక్రమాలని మొదలు పెట్టాలి. మీ కార్యక్రమాలంటే వ్యాపారంలో పోయే కాడ కానీ, ఉద్యోగంలో చేసే పనులు కానీ, మీకు ప్రమోషన్ల పనులు కానీ, మీరు చేసే ఉద్యోగంలో మళ్ళీ ఇంక వేరే ఉద్యోగం గురించి ట్రై చేయాలనుకున్నా కూడా ముందు ఈ పూజా కార్యక్రమం చేసిన తర్వాత చేయాలి. తర్వాత మీరు వేరే పూజలు చేసుకొని వచ్చి ఈ పూజ చేసేది అనుకూలంగా ఉండదు. ఫస్ట్ వరకు మీరు ఈ పూజ చేసుకున్న తర్వాత ఉద్యోగ ఫలితాన్ని గురించి ఆలోచన చేసుకొని మీరు ముందడుగు వేయాలి. ఆ ముందడుగు వేసిన దాని వలన మీరు చేయాల్సిన కార్యక్రమం, మీరు అనుకున్న పనులు మీకు తప్పకుండా అభివృద్ధిగా పొందుతాయి.
మనశ్శాంతి అనేది నిలబడుతుంది, చేసే పనులు మీకు ముందుకు వస్తాయి నాన్న. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయబోతున్నారో ఆ కార్యక్రమాన్ని వరకు పబ్లిక్లో చేయొద్దండి. ఏదైనా సరే పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరైనా సరే ఫలానా పని చేస్తున్నానని మీరు ముందు చెప్పారనుకోండి, మీ పని అధోగతి పాలవుతారు. దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి, దానివల్ల చాలా సికాకులు ఉన్నాయి. కాబట్టి మీరు ఏది చేసినా, ఎక్కడికి పోయినా ఆ అమ్మవారు ఆశీర్వాదం అనేది మీకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీరు పూజించాల్సింది మెయిన్గా ఆ కృష్ణ పరమాత్ముని పూజించాలి, కృష్ణుణ్ణి పూజ చేయాలి. ఆయన మన ఇంట్లో పెట్టుకొని మీరు ప్రార్థన చేసుకుంటే, పూజలు చేసుకుంటే తప్పకుండా మంచి మంచి శుభ ఫలితాలు మీరు పొందుతారు. మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది. ఏ కార్యక్రమానికి మీరు అనుకుని వెళ్తారో మీరు ఆ భగవాను పూజ చేసి మీరు వెళ్ళండి, తప్పకుండా మీకు విజయవంతం అవుతుంది. ఓం నమః శివాయ.